నాంపల్లి ఘటనలో 19 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్నటి నుంచి నిర్విరామంగా ఫైర్ ఇంజిన్ల సాయంతో నీరు చల్లుతున్న పొగ అదుపులోకి రావడం లేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెల్లార్లో ఏది కదిపినా పొగ భారీగా అలుముకుంటోంది. లోపల 2 నిమిషాలు కూడా నిల్చోలేని పరిస్థితి ఉంది. 2 చిన్నారులు సహా మొత్తం 5గురు 19 గంటలుగా పొగలోనే ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనేది ఆందోళనకరంగా మారింది. దాదాపు 20 గంటలవుతోంది. భవనంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనేది కూడా స్పష్టత లేదు. సజీవదహనమయ్యారా, పొగతో ఉక్కిరిబుక్కిరై చనిపోయారా, ఎక్కడైనా సేఫ్ గా దాక్కున్నారా అనేది ఇంకా తెలియడం లేదు. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతున్నా ఫైర్ సిబ్బంది రెస్క్యూకి దట్టమైన పొగ తీవ్ర అడ్డంకిగా మారింది. ఒక్క మనిషి నడిచేంత స్థలం తప్ప సెల్లార్లోకి వెళ్లడానికి దారి లేదు. దీంతో మొదట సెల్లార్లలోకి వెళ్లలేక ఎంట్రీ దగ్గర ఆగిపోతున్నారు సిబ్బంది. పక్క బిల్డింగ్ సెల్లార్ ద్వారా గోడను పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఎక్స్పర్ట్ కమిటీ చేరుకోనుంది. లోపల చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు వీలు పడని పక్షంలో పక్క సెల్లార్ నుండి ఒక హోల్ని ఏర్పాటు చేసి ఈ తరహాలో రంధ్రం ఏర్పాటు చేసి పక్క సెల్లార్లోకి వెళ్లేందుకు ప్రజెంట్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ఫైర్ సిబ్బంది ఇక్కడ హోల్ని వేసినటువంటి దృశ్యం కూడా ఇంకా చూస్తున్నాము. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్గా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ని గంటల పాటు టైం పడుతుందో చూడాల్సింది. సో ప్రజెంట్ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో వాళ్ళు పోలీసులతో గొడవ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. తమను ఇక్కడనే ఉంచాలి, తమ కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు కాబట్టి తమను ఇక్కడ నుండి పంపించడం ఏంటి అనేటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతుంది. లోపల తమ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, ఇక్కడ నుండి పంపిస్తే ఎలాగా అంటూ కుటుంబ సభ్యులు ఇక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. మరోవైపు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఒకసారి ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇక్కడ హోల్ని ఏర్పాటైతే చేశారు. సో ఆ హోల్ ద్వారా చిన్నారులను రక్షించేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా ఇంకా లోపల రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో ఒకవైపు పోలీసులు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుండి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ ఇంకా స్టిల్ తమ కుటుంబ సభ్యుల్ని కాపాడలేకపోయారు, మేమే కాపాడుకుంటామంటూ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చినటువంటి సిబ్బందిని సైతం లోపలికి రానివ్వటం లేదు. మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమందిని ఎవరైతే ఇక్కడ లోకల్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నాన్ని అయితే పోలీసులు ఇక్కడ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రజెంట్ ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ అయితే దాదాపు నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. లోపల ఉన్నటువంటి 5గురు పరిస్థితి అసలు వాళ్ళని బయటికి ఇప్పటికైతే ఇంకా బయటికి తేలేదు. ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళు బయటకు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ హోల్ పెట్టి అవతల సెల్లర్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు సంజయ్ నుండి సంధితో నాంపల్లి నుండి పొడితట్టి. సో అది అక్కడ సిచ్యువేషన్. 20 గంటలుగా మంటలార్పేందుకు ప్రయత్నించినా ఏ మాత్రం అలువు కాని సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. అక్కడే ఉన్న ఒక గోడకి కన్నం వేసి మరి అక్కడి నుండి వాటర్ ఫైర్ ఎగ్జాస్ట్ ట్రై చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఏ మాత్రం మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. 3 రోజుల క్రితమే భారీగా అక్కడ ఫర్నిచర్ని డంప్ చేశారు. దీంతో ఆ ఫర్నిచర్ యొక్క మెటీరియల్ అయినా లెదర్ కానీ ఫోమ్ కానీ అవన్నీ కాలి బూడిదైపోతున్నాయి. ఏ మాత్రం మంటలు అదుపులోకి రావడం లేదు. దట్టమైన పొగ అలుముకుంది. అందులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.